తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పాలనపై ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఇచ్చినవి బోలెడు హామీలు, అమలు చేసేవి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంటున్నారు. అయితే చేసే పనులు కూడా సంపూర్ణంగా కాకుండా సగం సగం చేస్తూ అభయహస్తం కాస్త మొండి చేయి చూపించేలా కనిపిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 6 గ్యారంటీలో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అంటూ గొప్పగా చెప్పుకునే ప్రజలు వాటిపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వాల ఆంక్షలు చూసి మాకొద్దు ఆ ఇండ్లు అంటున్నారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పుడే అర్హులకు నియమాలు, కట్టుకునే పద్ధతులు చెప్పాలి కదా. ఇలా బేస్మెంట్లు కట్టుకున్న తర్వాత నిధులు మంజూరు చేయడం అంటే దాని అర్థం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద మొదటి ప్రాధాన్యత సొంత స్థలం ఉన్న నిరుపేదలకిచ్చారు. గుడిసెలు, మట్టి గోడలు, రేకుల ఇళ్లలో నివసించేవారు, అద్దె ఇంటివారు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులను అర్హులుగా ప్రకటించారు. వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్లకు అర్హత సాధించాలంటే బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉండకూడదు. అలాగే 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. ఇక అర్హత సాధించిన వారు ఇల్లు 60 గజాలలోపు ఉంటే 400 నుంచి 600 చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మించుకోవాలి. ఇళ్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించాలి. చాలా మంది అవగాహన లేకుండా 80 నుంచి 100 గజాల్లో పునాది తీయడం, బేస్మెంట్లు కట్టడం చేశారు. దాంతో వారిని అనర్హులుగా భావించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాజా ప్రకటనతో అందరి గుండెల్లో పిడుగు పడ్డట్లయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 80.54 లక్షల దరఖాస్తులొచ్చాయి. వాటిలో సగం పైగా దరఖాస్తుదారులు అనర్హులని తేల్చారు. ఇక నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. మొత్తం ఇండ్ల కోసం 22,500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఒక్కో ఇంటికి 5 లక్షల సాయం 4 విడతల్లో విడుదల చేస్తారు. అంతేకాకుండా రాష్ట్రంలో 20 లక్షల మందికి ఇళ్లులు కట్టియ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ నిర్మాణం చేపట్టిన ఇళ్లకే నిధులు లేవు. కొత్తగా లిస్టులో వచ్చిన వారికి ఇంకా నియామక పత్రాలు అందించలేదు. అంతేకాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై పేదలు గుస్సా అవుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతోంది. 100 రోజుల్లో అమలవుతాయి అన్న హామీలేమయ్యాయి అంటున్నారు. ప్రభుత్వం ఇలానే చేస్తే కొత్త ఇంట్లో పాలు పొంగించినట్లే అంటున్నారు ప్రజలు. అయితే ప్రభుత్వ విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే కింది స్థాయి అధికారులుండాలి. అప్పుడు ఈ పథకంలోని నియమాలు తెలుస్తాయి. ఆ నియమాలు తెలియకపోవడంతోటే ఈ గందరగోళం ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.